హాయ్ ఐ లవ్ యూ. ఇప్పుడు మసాలా పులగమన్నం ఎలా చేయాలో ఒకసారి ట్రై చేద్దాము. ముందుగా పెసరబ్యాళ్ళు బియ్యం అరగంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర రెడీగా పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఫస్ట్ మిరపకాయలు, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా అన్నీ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత అందులో మనం ఎన్ని బియ్యం అయితే నానబెట్టుకున్నామో అందుకు ఒక ఎక్స్ట్రా గ్లాస్ వాటర్ వేసుకోవాలి. సరిపడా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. బాగా వాటర్ బాయిల్ అయిన తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని వడపోసి అందులో బాయిల్ అవుతున్న దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. బాగా ఉడికిన తర్వాత దాన్ని మనం కొంచెం సిమ్లో పెట్టుకోవాలన్నమాట, మంట తగ్గించి. అప్పుడు బాగా కరెక్ట్గా అవుతుంది. ఇప్పుడు అన్నం అయితే అయిపోయింది. చాలా పొడి పొడిగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్.